నా మాట మీద నమ్ముకోలేకపోతే దగ్గర ఉన్న పొలం సాలు దగ్గరకు వచ్చేసి ముళ్ళు లేని నాకంటే దగ్గర మూడు పెరికలు పోయి నీ దగ్గర ఉన్న పచ్చల మూట పెట్టి ఆ తోట పెట్టుకో నువ్వు స్నానం చేస్తావు కదా నీ గురువు గారు చెప్పినట్టు మంత్రాలు పఠించి ఆకు మూట విప్పి చూడు వేగా సమాధానం ఇట్లయితే ఆకులన్నీ మాకు ఇవ్వడా పుష్పాలు అవుతాయి సమాధి కాకుండా ఉంటే ఆకులు ఆకులుగా ఉంటాయి పచ్చగా ఎందుకంటే వేరే మార్చాలి దేహమంతా ఈ ముళ్ళు గుచ్చుకొని రక్తము జారిపోతుంటే నడవలేని పరిస్థితిలో ముసలి వాళ్ళ తయారయ్యారు. నేను ఇంకా ఎక్కడ నీళ్ళలో స్నానం చేయాలయ్యా వీరబ్రహ్మేంద్ర స్వామి వీరయ్యా బ్రాహ్మణోత్తమ పెద్ద పరీక్ష పెడుతున్నావే లోయ కలిపింది గోవిందా ఒక్కసారి అది కొన్ని బయట